హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో కరెంట్ అఫైర్స్ 2025కి సంబంధించినటువంటి బిట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో పార్ట్ 1 వీడియో గతంలో ఫ్యూ డేస్ బ్యాక్ చేశాను. సో ఆ వీడియో కూడా చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. 2025 కరెంట్ అఫైర్స్ పార్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్లో ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. సో ఈ కోర్స్ తీసుకుంటే మీకు 100% హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ ఈ 6 డేస్ ఆఫ్ టైంలో మీరు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ కోర్స్ చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు మాక్ టెస్ట్లు కూడా అటెంప్ట్ చేయాలి కాబట్టి 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్స్ కూడా ఉంది. అలాగే 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. సో ఇవన్నీ తీసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్స్ రిసీవ్డ్ ది 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫర్ రూరల్ లోకల్ బాడీస్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అని చెప్పేసి అడిగారు. 2024-25కు సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ నుంచి రూరల్ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఫండ్స్ని రిసీవ్ చేసుకున్నటువంటి స్టేట్స్ ఏంటని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. బీహార్, హర్యానా, అలాగే సిక్కిం ఈ 3 రాష్ట్రాలు కూడా ఈ యొక్క గ్రాంట్స్ని 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ అన్నీ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగిందనమాట. సో కాబట్టి మనకి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో ఇక్కడ 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు పంజాబ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, హర్యానా, సిక్కిం, అలాగే త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలకు విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూస్తే ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ని నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో సో వారు ఈ ఫైనాన్స్ కమిషన్ని నియమించడం జరుగుతుంది. సో ఆర్టికల్ 280 ప్రకారం ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యుల్ని, చైర్మన్ని నియమిస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ డిఫైన్స్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. సో ఈ ఫైనాన్స్ కమిషన్ అనేది ఏమి డిఫైన్ చేస్తుంది అంటే రాష్ట్రాలకు మరియు కేంద్రానికి మధ్య ఒక మంచి రిలేషన్ గురించి, ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంపోజిషన్ వచ్చేసి ఈ ఫైనాన్స్ కమిషన్లో ఉండేటువంటి మెంబర్స్ చూసుకుంటే ఒక చైర్మన్ అయితే ఉంటారు, అలాగే 4 మెంబర్స్ ఉంటారనమాట. సో ప్రస్తుత చైర్మన్ వచ్చేసి అరవింద్ పనగరియా. అరవింద్ పనగరియా అనేటువంటి ఈయన ఫైనాన్స్ కమిషన్ ప్రస్తుత చైర్మన్గా ఉన్నారు. సో ఒక చైర్మన్ అండ్ 4 మెంబర్స్ అయితే ఉంటారు. ఈ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే, ఎప్పుడు స్థాపించారు అంటే 1951వ సంవత్సరంలో ఈ ఫైనాన్స్ కమిషన్ని స్థాపించడం జరిగింది. సో ఈ ఫైనాన్స్ కమిషన్లోని చైర్మన్ని అండ్ సభ్యులని నియమించేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 280 ప్రకారం నియమించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ది ఎన్ ప్రౌడ్ ప్రాజెక్ట్?
ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ ప్రౌడ్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది అని అడిగారు. సో ఇది కేరళ ప్రభుత్వం ఈ యొక్క ఎన్ ప్రౌడ్ అనేటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది కేరళ గవర్నమెంట్ లాంచ్డ్ ది ఎన్ ప్రౌడ్ న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్. ఓకే, ఎన్ ప్రౌడ్ అంటే న్యూ ప్రోగ్రామ్ ఫర్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్ అనేది దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్. సో ది కేరళ గవర్నమెంట్ లాంచ్డ్ ది ఎన్ ప్రౌడ్ ప్రాజెక్ట్ టు కలెక్ట్ అండ్ స్పెసిఫికల్లీ డిస్పోజ్ ఆఫ్ ఎక్స్పైర్డ్ అండ్ అన్యూజ్డ్ మెడిసిన్స్ ఎయిమింగ్ టు ప్రివెంట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ హెల్త్ రిస్క్స్. ఓకే, సో పర్యావరణ కాలుష్యం మరియు ఆరోగ్య ప్రమాదాలను నివారించే లక్ష్యంతో గడువు ముగిసిన మరియు ఉపయోగించినటువంటి మందులను సేకరించి శాస్త్రీయంగా పారవేయడానికి కేరళ ప్రభుత్వం ఎన్ ప్రౌడ్ నూతన వాడుకలో లేనటువంటి మందుల తొలగింపు కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిల్మ్ వోన్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఎట్ బాఫ్తా అవార్డ్స్ 2025? బాఫ్తా అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్ర అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? సో ఆ చిత్రం పేరు వచ్చేసి కాన్క్లేవ్ అండి. సో కాన్క్లేవ్ అనేటువంటి యొక్క చిత్రం బాఫ్తా అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి 16, 2025న జరిగినటువంటి 78వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్, బాఫ్తా అవార్డ్స్ అంటే బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్లో కాన్క్లేవ్ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ ది నక్షా ఇనిషియేటివ్ రీసెంట్లీ? ఇటీవల నాక్షా చొరవను ఎవరు ప్రారంభించారని చెప్పేసి అడిగారు. సో ఈ యొక్క నక్షా అనేటువంటి ఇనిషియేటివ్ని ఎవరు ప్రారంభించారు అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించడం జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ యొక్క నక్షా అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఇది దేనికి సంబంధించింది అంటే ది నక్షా ఇనిషియేటివ్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ టు ప్రమోట్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వేస్ ఇన్ అర్బన్ ఏరియాస్. పట్టణ ప్రాంతాల్లో జియోస్పేషియల్ నాలెడ్జ్ ఆధారిత భూ సర్వేలను ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల నక్షా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ది పిఎం ఆశా స్కీమ్ లాంచ్డ్? పిఎం ఆశా పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? ఈ పిఎం ఆశా అనేటువంటి పథకం 2018వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందనమాట. 2018లో ఈ యొక్క పిఎం ఆశా అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. సో దీనికి సంబంధించి కంటిన్యూషన్ కూడా రీసెంట్గా చేయడం జరిగింది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ది ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ అనేది ఈ పిఎం ఆశా అనేటువంటి స్కీమ్కి సంబంధించిన ఫుల్ ఫామ్. సో విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ సెప్టెంబర్ 2018. ఇట్స్ అన్ అంబరెల్లా స్కీమ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ప్రైస్ పాలసీస్ ఫర్ ఫార్మర్స్. సో ఇది రైతులకి సంబంధించి ధరల విధానాలను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి భారత ప్రభుత్వం యొక్క ఒక గొడుగు పథకం అనమాట. సో దీని కిందే చాలా ఏవైతే రైతులకి సంబంధించినటువంటి ధాన్యాలు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి ధరలను పెట్టడానికి సంబంధించి ధరల విధానాలను నిర్ధారించడానికి సంబంధించి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పథకం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వోన్ ది స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ అవార్డ్ 2025 అని చెప్పేసి అడిగారు. సో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే సో ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లుగానే మను బాకర్ ఈ యొక్క అవార్డుని గెలుచుకున్నారనమాట. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సో 2025 స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డులలో మను బాకర్ ప్యారిస్ ఒలింపిక్స్లో 2 పథకాలు సహా ఆమె సాధించినటువంటి విజయాలకు సంబంధించి స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ ఫిమేల్ అవార్డుతో పాటు స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నారనమాట. సో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అండ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ మను బాకర్కి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుక్రీ బొమ్మగౌడ హూ రీసెంట్లీ పాస్డ్ అవే బిలాంగ్ టు విచ్ స్టేట్? ఇటీవల కన్ను మూసినటువంటి సుక్రీ బొమ్మగౌడ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి గౌడ అని చెప్పేసి ఉంది అంటే ఖచ్చితంగా మనకి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనకి కర్ణాటక రాష్ట్రానికి చెందిన సుక్రీ బొమ్మగౌడ అనేటువంటి ఆవిడ ఇటీవల మరణించడం జరిగింది. సో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా మరణిస్తే వాటి గురించి కూడా అడుగుతారు. సో సుక్రీ బొమ్మగౌడ రినౌండ్ ఫర్ హర్ కాంట్రిబ్యూషన్స్ టు ఫోక్ మ్యూజిక్ హెయిల్డ్ ఫ్రమ్ కర్ణాటక. జానపద సంగీతానికి ఆమె చేసినటువంటి కృషికి ప్రసిద్ధి చెందినటువంటి సుక్రీ బొమ్మగౌడ ఈవిడ కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి అనమాట. సో ఈవిడ ఇటీవల మరణించడం జరిగింది. సో ఇక్కడ ఇమేజ్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ది కాశీ
తమిళ్ సంగమన్ KTS 3.0 రీసెంట్లీ హెల్డ్. కాశీ తమిళ సంగమం KTS 3.0 ఇటీవల ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. సో కాశీ తమిళ సంగమం KTS 3.0 అనేది వారణాసిలో జరిగింది. ఓకే, సో వారణాసిలో జరిగినటువంటి కార్యక్రమం ఇది. ది కాశీ తమిళ సంగమం KTS 3.0 వాజ్ హెల్డ్ ఫ్రమ్ February 15 to 24, 2025 ఇన్ వారణాసి, ఉత్తరప్రదేశ్. కాశీ తమిళ సంగమం KTS 3.0 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యన 2025లో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగినటువంటి ఒక ఈవెంట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ హోస్టెడ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ WGS 2025? ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం WGS 2025ను ఏ నగరం నిర్వహించింది? సో దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి దుబాయ్ దేశం ఈ యొక్క WGS వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ని నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ది వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ WGS 2025 వాజ్ హెల్డ్ ఇన్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ WGS 2025 అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లేక్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ వరుణ్ సాగర్? ఏ సరస్సును వరుణ్ సాగర్ అని చెప్పేసి మార్చారు? సో ఏ సరస్సును అంటే ఫోయ్ అనేటువంటి సాగర్ని ఇక్కడ వరుణ్ సాగర్ అని చెప్పేసి పేరుగా మార్చడం జరిగింది. ఫోయ్, అంతకుముందు FOY ఫోయ్ అని చెప్పేసి ఉండేది. సో దాని యొక్క పేరునైతే మార్చారు. సో రాజస్థాన్లోని అజ్మీర్లోని ఫోయ్ సాగర్ సరస్సు పేరును ఇటీవల వరుణ్ సాగర్గా మార్చారు. ఈ పేరు మార్పును రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవనాని ప్రారంభించారు. ఫోయ్ సాగర్ వంటి వలస రాజ్యాల కాలం నాటి పేర్లు బానిసత్వానికి చిహ్నాలని మరియు వాటికి బాధ కలిగించాయని ఆయన పేర్కొనడం జరిగింది. సో ఇవి గతంలో బ్రిటిషర్స్ పెట్టినటువంటి పేర్లు అనమాట. సో వాటి పేర్లని మారుస్తూ మనకి కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ యొక్క ఫోయ్ సాగర్ పేరును వరుణ్ సాగర్ అని చెప్పేసి మార్చారు. ఇది రాజస్థాన్లోని అజ్మీర్లోని ఫోయ్ సాగర్ సరస్సు అనమాట. సో దీని యొక్క పేరుని వరుణ్ సాగర్గా మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ హ్యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ బీన్ సెటప్? భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఈ యొక్క ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది సెటప్ చేశారనమాట. సో న్యూఢిల్లీలో సెటప్ చేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సృజనం వాజ్ ఇనాగరేటెడ్ ఆన్ February 10, 2025 అట్ ఎయిమ్స్ 2025 న్యూఢిల్లీ. ఓకే, సో ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఈ యొక్క సృజనం అనేటువంటి వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ 2025? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంక్ ఏమిటి? సో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 80th ర్యాంక్ అండి. సో 80వ ర్యాంక్ అయితే వచ్చింది. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతీయ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా 80వ స్థానంలో ఉంది. ఇది 56 దేశాలు మరియు భూభాగాలకు వీసా రహిత లేదా వీసా ఆన్ రాక ప్రాప్యతను అనుమతిస్తుంది అనేది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 80th ర్యాంక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్స్ 2024? గ్లోబల్ లీడ్ గ్రీన్ బిల్డింగ్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? సో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 3వ ర్యాంక్ అండి. సో 3rd ర్యాంకులో అయితే ఉంది ఈ యొక్క పర్టికులర్ సర్వేలో. సో ఇక్కడ చూసుకుంటే 2024లో లీడ్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానాన్ని నిలుపుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ఫోర్ట్ విలియం హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్? ఇటీవల ఫోర్ట్ విలియం పేరు ఏమని మార్చబడింది? సో ఫోర్ట్ విలియం పేరు ఇటీవల విజయదుర్గ్ అనేటువంటి పేరుతో మార్చారనమాట. సో ఇది మనకి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతాలో ఉన్నటువంటి ఫోర్ట్ ఇది. సో ఫోర్ట్ విలియమ్స్ విజయదుర్గ్గా పేరు మార్చబడింది. కోల్కతాలోని భారత సైన్యం యొక్క తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయమైనటువంటి ఫోర్ట్ విలియం వలసవాద ముద్రలను తొలగించడానికి విజయదుర్గ్గా పేరైతే మార్చారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ది ఫస్ట్ బ్లాక్ ఉమెన్ టు బీ క్రౌన్డ్ మిస్సెస్ వరల్డ్ 2025? 2025లో మిస్సెస్ వరల్డ్ కిరీటం పొందినటువంటి మొదటి నల్లజాతి మహిళ ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి చెగో గాలే. ఓకే, చెగో గాలే అనేటువంటి ఈవిడ. సో 40th మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్
సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి షెగో గాలే అనేటువంటి వీడికి సో మిస్ వరల్డ్ 2025 అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే దక్షిణాఫ్రికా న్యాయవాది మరియు మాజీ శ్రీమతి దక్షిణాఫ్రికా అయినటువంటి షెగో గేలే లాస్ వెగాస్లో జరిగినటువంటి మిస్సెస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. దాని 40 సంవత్సరాల చరిత్రలో టైటిల్ గెలుచుకున్నటువంటి మొదటి నల్లజాతి మహిళగా ఈవిడైతే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సాంగ్ వోన్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎట్ గ్రామీ అవార్డ్స్ 2025? గ్రామీ అవార్డ్స్ 2025లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నటువంటి పాట ఏది? సో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్నటువంటి పాట వచ్చేసి కౌబాయ్ కార్టర్ అండి. ఓకే, కౌబాయ్ కార్టర్ గ్రామీ అవార్డ్స్ 2025లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఓకే, సో ఫిబ్రవరి 2, 2025 జరిగినటువంటి 67వ వార్షిక గ్రామీ అవార్డులలో బియాన్స్ యొక్క ఆల్బమ్ కౌబాయ్ కార్టర్ ప్రతిష్టాత్మక ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. బియాన్స్ ఆల్బమ్ అనమాట ఇది. సో కౌబాయ్ కార్టర్ వాన్ ది ప్రెస్టీజియస్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అయితే గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆల్బమ్ వాన్ ది గ్రామీ అవార్డ్ 2025 ఫర్ బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్? ఉత్తమ న్యూ ఏజ్ ఆల్బమ్గా 2025 గ్రామీ అవార్డు గెలుచుకున్నటువంటి ఆల్బమ్ ఏది? సో ఆ ఆల్బమ్ వచ్చేసి త్రివేణి అనేటువంటి ఆల్బమ్ అండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 2025లో జరిగినటువంటి 67వ గ్రామీ అవార్డులలో భారతీయ అమెరికన్ గాయని చంద్రికా టాండన్ సహకారులు ఔటర్ కల్లెర్మాన్ మరియు ఎరు మట్సుమోటోలతో కలిసి రాసినటువంటి త్రివేణి ఆల్బమ్ ఉత్తమ న్యూ ఏజ్ యాంబియంట్ లేదా చాంట్ ఆల్బమ్గా గ్రామీ అవార్డుని అయితే గెలుచుకుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూద్దాము. అట్ ది 67th గ్రామీ అవార్డ్స్ ఇన్ 2025 ది ఆల్బమ్ త్రివేణి బై ఇండియన్ అమెరికన్ వోకలిస్ట్ చంద్రికా టాండన్ అలాంగ్ విత్ కొలాబరేటర్స్ వౌటర్ కల్లెర్మాన్ అండ్ ఎరు మొట్సుమోటో won the Grammy Award for Best New Age Ambient or Chant Album. ఓకే, గ్రామీ అవార్డ్ ఫర్ బెస్ట్ న్యూ ఏజ్ లేదా ambient ఆర్ చాంట్ ఆల్బమ్ అనేటువంటి ఒక కేటగిరీలో వీరు ముగ్గురు కలిసి రాసినటువంటి త్రివేణి అనేటువంటి ఒక ఆల్బమ్, ఈ ముగ్గురు కలిసి పాడినటువంటి త్రివేణి అనేటువంటి ఆల్బమ్కి ఈ అవార్డు అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ విన్నర్స్ ఒకసారి చూస్తే 2023 ఇండియన్ విన్నర్ వచ్చేసి రిక్కీ కేజ్ ఫర్ డివైన్ టైట్స్ అనేటువంటి దానికి సంబంధించి రిక్కీ కేజ్కి అయితే అవార్డు వచ్చింది. కేటగిరీ వచ్చేసి బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ కేటగిరీలో ఈ యొక్క గ్రామీ అవార్డు అయితే రావడం జరిగింది. సో 2024 విన్నర్స్ చూస్తే బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి శంకర్ మహాదేవన్ అండ్ జాకిర్ హుస్సేన్కి సంబంధించి దిస్ మూమెంట్ అనేటువంటి శక్తి ఆల్బమ్కి సంబంధించి ఈ యొక్క బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు అయితే వచ్చింది. ఇంకా మనకి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్కి సంబంధించి జాకిర్ హుస్సేన్ అండ్ రాకేష్ చౌరాసియాకి సంబంధించి పాష్తో అనేటువంటి దానికి సంబంధించి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ కింద అవార్డు అయితే వచ్చింది. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇండియన్ టు విన్ గ్రామీ అవార్డ్ పండిట్ రవిశంకర్ గారికి 1968 సంవత్సరంలో మొదటి గ్రామీ అవార్డుని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పండిట్ రవిశంకర్ గారు. ఇంకా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ వచ్చేసి తాన్వి షాకి ఈ అవార్డు అయితే గ్రామీ అవార్డు రావడం జరిగింది. సో ఇది గ్రామీ అవార్డ్స్కి సంబంధించిన హిస్టరీ అండ్ 2023 అండ్ 2024లో అవార్డ్స్ గెలుచుకున్నటువంటి వారి యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025? ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025ను ఏ దేశం నిర్వహించింది? సో ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025ని ఫ్రాన్స్ దేశం ఇటీవల నిర్వహించిందనమాట. సో చాలా దేశాలు ఈ యొక్క ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025 ఫిబ్రవరి 10 నుంచి 11 వరకు ఫ్రాన్స్లోని ప్యారిస్లోని గ్రాండ్ పలైస్లో జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రన్ మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంయుక్తంగా అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో ఈ యొక్క మూర్ఛ దినోత్సవాన్ని ఫిబ్రవరి 2వ సోమవారం రోజున జరుపుకుంటారనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ సోమవారం నాడు జరుపుకుంటారు. ఇది మూర్ఛ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ఒక ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ వరల్డ్ వెట్లాండ్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి భూముల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
ఎప్పుడు జరుపుకుంటారు అంటే 2 ఫిబ్రవరిన జరుపుకుంటారండి. సో ప్రపంచ వెట్లాండ్స్ డే, ఓకే, చిత్తడి నేలల దినోత్సవం అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసుకుంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2న జరుపుకుంటారు. ఈరోజు 1971లో చిత్తడి నేలలపై రామ్సార్ కన్వెన్షన్ అవలంబించినటువంటి వార్షికోత్సవాన్ని సూచిస్తుందన్నమాట. సో ఈ ఫిబ్రవరి 2వ తేదీన దిస్ డే మార్క్స్ ది యానివర్సరీ ఆఫ్ ది అడాప్షన్ ఆఫ్ ది రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ఇన్ 1971. 1991లో రామ్సార్ సైట్స్కి సంబంధించి రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్కి సంబంధించి తీసుకున్నటువంటి యొక్క నిర్ణయం సందర్భంగా ఈ యొక్క రోజున ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. తర్వాత వెన్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్, ఓకే. సో ఇక్కడ భారతదేశంలో నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 28న జరుపుకుంటారు. సో భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఎందుకు అంటే 1928లో భారత భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నందుకు గౌరవ సూచకంగా ఈ యొక్క రోజుని నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా వెన్ ఈజ్ నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నేషనల్ ఉమెన్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశంలో ప్రతి ఫిబ్రవరి 13న ప్రతి సంవత్సరం జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ తేదీ సరోజినీ నాయుడు పుట్టిన వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఓకే. సో విచ్ ఐఐటి లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్? ఏ ఐఐటి భారతదేశం యొక్క మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ను ప్రారంభించింది? సో అది వచ్చేసి ఐఐటి మద్రాస్ అండి. సో ఇటీవలే దీన్ని ప్రారంభించారు. సో ఐఐటి మద్రాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ప్రారంభించడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ వాజ్ లాంచ్డ్ బై ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. ది ట్రాక్ విచ్ ఈజ్ పార్ట్ ఆఫ్ an ఎక్స్పెరిమెంటల్ ఫెసిలిటీ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ 2025. సో ప్రయోగాత్మక సౌకర్యంలో భాగమైనటువంటి ఈ ట్రాక్ను 2025లో ఐఐటి మద్రాస్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. హూ రీసెంట్లీ బికమ్ ది 9th డైరెక్టర్ ఆఫ్ ది FBI? ఇటీవల FBIకి 9వ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? FBI అంటే ఇది యుఎస్ఏకి సంబంధించిన ఫారెన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది. సో దీనికి సంబంధించి కాష్ పటేల్ అనేటువంటి అతను 9th డైరెక్టర్గా ఎంపిక కావడం జరిగింది. సో ఫిబ్రవరి 20, 2025న కాష్ పటేల్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI 9వ డైరెక్టర్గా నిర్ధారించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాన్ ది BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2024? 2024 సంవత్సరంలో BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్గా ఎవరు గెలుచుకున్నారు అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే మను బాకర్ ఈ యొక్క అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఫిబ్రవరి 2025లో జరిగినటువంటి BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY అవార్డులలో భారతీయ షూటర్ అయినటువంటి మను బాకర్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ది ఫస్ట్ ఎవర్ బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 హెల్డ్? ఓకే, మొట్టమొదటి బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? సో ఇది చూసుకున్నట్లయితే మనకి గాంధీనగర్లో జరిగిందండి. ఓకే, సో గాంధీనగర్లో జరిగినటువంటి సమ్మిట్ ఇది. మొట్టమొదటి బీమ్స్టెక్ యూత్ సమ్మిట్ 2025 ఫిబ్రవరి 7 నుండి 11 వరకు 2025 వరకు. ఓకే, ఫిబ్రవరి 7 నుండి 11th ఫిబ్రవరి 2025 వరకు భారతదేశంలోని గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్? నార్త్ ఇండియా యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? రైట్ ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. సో హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలోని నార్త్ ఇండియా యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలోని స్వచ్ఛమైన శక్తి పరివర్తనలో ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిని ఇది సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ టు రీప్లేస్ విచ్ యాక్ట్? ఏ చట్టాన్ని భర్తీ చేయడానికి యూనియన్ క్యాబినెట్ కొత్త ఆదాయ పన్ను బిల్లును ఆమోదించింది? ఓకే, సో అదేంటనేది చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఆదాయపు పన్ను చట్టం 1961కి సంబంధించి కొత్త ఆదాయపు బిల్లును ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ది యూనియన్ క్యాబినెట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ టు రీప్లేస్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆఫ్ 1961. 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేయడానికి యూనియన్ క్యాబినెట్ ఆఫ్ ఇండియా కొత్త ఆదాయ పన్ను బిల్లును ఆమోదించడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది కరెంట్ రెపో రేట్ యాజ్ ఫిక్స్డ్ బై ది ఆర్బీఐ? ఆర్బీఐ నిర్ణయించినటువంటి ప్రస్తుత రెపో రేటు ఎంత? సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 6.25% అండి. 6.25% అయితే నిర్ణయించడం జరిగింది. సో మార్చి 2025 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రెపో రేట్ను 6.25% వద్ద నిర్ణయించింది. సో ఇక్కడ మీరు రెపో రేట్స్ గురించి చూడాలి. సో రీసెంట్లీ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెడ్యూస్డ్ రెపో రేట్. ఓకే, సో రెపో రేట్ని తగ్గించడం జరిగింది. సో రెపో రేట్ ఎంత ఉందంటే 6.25% అయితే ఉంది. రివర్స్ రెపో రేట్ 3.35% అయితే ఉంది. బ్యాంక్ రేట్ అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్ వచ్చేసి 6.5% ఉంది. సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో వచ్చేసి 4% ఉంది. ఎస్ఎల్ఆర్ వచ్చేసి 18% అయితే ఉంది. సో ఇక్కడ మనకి రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనమాట. సో ఇది ఆర్బీఐ లెండ్స్ షార్ట్ టర్మ్ లోన్ టు కమర్షియల్ బ్యాంక్స్ యూజ్డ్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టడానికి సంబంధించి కమర్షియల్ బ్యాంక్స్కి ఇది షార్ట్ టర్మ్ లోన్ అయితే ఆర్బీఐ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రివర్స్ రెపో రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ వెన్ ఆర్బీఐ బారో షార్ట్ టర్మ్ లోన్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్. ఓకే, సో ఇక్కడ ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నట్లయితే సో దాన్ని మనం ఇక్కడ రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి అంటాము. అదే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకులకి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెట్టడానికి వారు లోన్స్ని కనుక ఇచ్చినట్లయితే షార్ట్ టర్మ్ లోన్స్ని ఇవ్వడాన్ని ఇక్కడ రెపో రేట్ అని చెప్పేసి అంటారు. అదే కమర్షియల్ బ్యాంక్స్ నుంచి మనం లోన్స్ తీసుకుంటే అంటే ఆర్బీఐ లోన్స్ తీసుకుంటే దాన్ని రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఎంఎస్ఎఫ్ అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనమాట. సో ఎంఎస్ఎఫ్ అంటే ఆర్బీఐ లెండ్స్ షార్ట్ టర్మ్ లోన్ టు కమర్షియల్ బ్యాంక్స్. ఓకే, సో కమర్షియల్ బ్యాంక్స్కి షార్ట్ టర్మ్ లోన్స్ ఇవ్వడాన్ని ఇక్కడ చూసుకుంటే ఎంఎస్ఎఫ్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ కంట్రీ బికేమ్ ది ఫస్ట్ టు క్రిమినలైజ్ ఏఐ జనరేటెడ్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్? ఏఐ జనరేటెడ్ చైల్డ్ దుర్వినియోగ కంటెంట్ను నేరంగా పరిగణించినటువంటి మొదటి దేశం ఏది? సో ఆ మొదటి దేశం ఏది అంటే యునైటెడ్ కింగ్డమ్ అండి. సో యూకే అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను ఉపయోగించి పిల్లల లైంగిక వేధింపుల పదార్థాల సృష్టి మరియు పంపిణీని నేరపూరితమైనదిగా మొదటి దేశంగా ఏ దేశం నిర్ణయం తీసుకుంది అంటే యునైటెడ్ కింగ్డమ్ అనమాట. సో ఇంకా ఎకనామిక్ సర్వేకి సంబంధించి చూద్దాము. సో ఎకనామిక్ సర్వే 2024 అండ్ 25కి సంబంధించి చూస్తే ఎకనామిక్ సర్వే ఈజ్ యాన్ యాన్యువల్ డాక్యుమెంట్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, ఒక యాన్యువల్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి రిలీజ్ చేసేటువంటి యాన్యువల్ డాక్యుమెంట్ని మనం ఇక్కడ ఎకనామిక్ సర్వే అని చెప్పేసి అంటాం. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు విడుదల చేస్తారు. సో ఎకనామిక్ సర్వే రివ్యూస్ కంట్రీస్ ఫస్ట్ పాయింట్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఓవర్ ది పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సెకండ్ పాయింట్ highlights the government policy initiative. And third one presents a vision for the future. ఓకే, సో ఈ ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది అంటే 3 పాయింట్స్ చెప్తుంది. ఒకటి వచ్చేసి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది చెప్తుంది. అలాగే గవర్నమెంట్ యొక్క పాలసీ ఇనిషియేటివ్స్ని హైలైట్ చేస్తుంది. అలాగే ఫ్యూచర్కి సంబంధించినటువంటి విజన్ ఫైనాన్షియల్ యొక్క విజన్ ఏ విధంగా ఉంది అంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారనేది ఇక్కడ ఈ ఎకనామిక్ సర్వేలో మనకి క్లియర్గా ఈ 3 పాయింట్స్ అయితే హైలైట్ చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని ప్రిపేర్డ్ బై ఎకనామిక్స్ డివిజన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్డ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరన్. ఓకే, ప్రస్తుత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరు అంటే వి అనంత నాగేశ్వరన్ అనేటువంటి అతను ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు. సో టేబుల్డ్ ఎట్ పార్లమెంట్ 1 day బిఫోర్. ఓకే, పార్లమెంట్ 1 day బిఫోర్ బడ్జెట్ బై నిర్మలా సీతారామన్. ఓకే, సో దీన్ని ఎప్పుడు పార్లమెంట్ ముందు ఉంచుతారు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎకనామిక్ సర్వే వచ్చేసి 1950-51 మధ్యన ఎకనామిక్ సర్వే అయితే జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ విల్ బి ది ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 అని చెప్పేసి అడిగారు. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకున్నట్లయితే 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని చెప్పేసి అంచనా అయితే వేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమెరికా సుంకాల చర్యల కారణంగా వాణిజ్య సంబంధిత సమస్యల నుండి ఉత్పన్నమయ్యేటువంటి అనిశ్చితులు ఉన్నప్పటికీ
2026 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవ స్థూల జాతీయోత్పత్తి జీడిపి వృద్ధి రేటు 6.5% వద్ద స్థిరంగా ఉంటుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. 2024-25 అయితే 6.4% ఉంది. 2023-24 అయితే 8.2% అయితే నమోదు కావడం జరిగింది. ఇంకా ఎకనామిక్ సర్వే 2024-25 చూసుకున్నట్లయితే సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. ఇందులో అగ్రికల్చర్ వచ్చేసి 3.8% గ్రోత్ ఉంది. ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చేసి 6.2% గ్రోత్ ఉంది. సర్వీస్ సెక్టార్ వచ్చేసి 7.2% గ్రోత్ అయితే ఉంది. ఇంకా మానిటరీ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఫర్ ఎస్సీబీస్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి సంబంధించి 2.6% అయితే ఉంది ఫర్ 2024. ఇంకా ఇన్ఫ్లేషన్ అకార్డింగ్ టు ఆర్బీఐ వచ్చేసి 4.8% ఉంది ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2025. అదే 4.2% వచ్చేసి 2026కి సంబంధించి ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వచ్చేసి $640.3 బిలియన్ అయితే ఉన్నాయి. అకార్డింగ్ టు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియాకి సంబంధించి 5 ట్రిలియన్ ఎకానమీ ఫైనాన్షియల్ ఇయర్ 2028కి సంబంధించి నమోదవుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయితే అంచనా వేయడం జరిగింది. సో ఇవి మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో ఇంకా కొన్ని బిట్స్ అయితే చేస్తాను ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే టైంకి. సో మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 399 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఇందులోనే మీకు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, 199 రూపీస్ 25 మాక్ టెస్ట్ సిరీస్ కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్సు, 49 రూపీస్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కోర్సెస్. మీకు ఏది హెల్ప్ఫుల్ అనుకుంటే అవి తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.